రైట్కి ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మధుసూదన శర్మ గారు. మాట్లాడదాం. శర్మ గారు, మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శుభం అండి. మీకు కూడా సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమో నమః. ఈ యొక్క దేవాలయము అమ్మవారు ధనలక్ష్మీదేవి దాదాపు ఇక్కడ ఆసీనమై అంటే అమ్మవారు ప్రతిష్ఠింపబడి 162 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉందని చెప్పేసి అమ్మవారి చరిత్ర. ఈరోజు శ్రావణ మాసం 2వ శుక్రవారం శుభ సందర్భంగా ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి అభిషేకము, తర్వాత అమ్మవారికి దివ్యమైన అలంకారాలు, అలాగే కుంకుమార్చన కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు సామూహికంగా శ్రీ వరలక్ష్మి అమ్మవారికి ప్రతి సంవత్సరం మాదిరిగానే వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా సాయంత్రం కూడా 7 గంటలకు అష్టోత్తర శతదీపాలంకరణ, అలాగే కుంకుమార్చన, 108 తాంబూలాలతో అమ్మవారికి తాంబూలార్చన, తదుపరి 12 రకాలు అంటే 12 రాశుల వారికి కూడా గ్రహదోష నిమిత్తమై 12 రకాల హారతులు కూడా ఉంటాయి. ఈ రోజు విశేషం అదే అండి. అంటే ఈ రోజు అమ్మవారికి ఎలా పూజించుకుంటే కృపా కటాక్షాలు దొరుకుతాయి? ఈ రోజు ఏ విధంగా అమ్మవారి నామం శ్రీమాత్రే నమః, ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అమ్మవారిని కొలుచుకుంటే చాలు. మన శక్తిపూర్వకంగా మనం బంగారం పెట్టాలి, వస్త్రాలు పట్టుచలో పెట్టాలని లేదు. ఒక పుష్పం ఫలం తోజం అన్నట్టు ఏదో ఒకటి అమ్మవారికి పుష్పంతో కానీ ఒక ఫలంతో కానీ అమ్మవారికి మన శాయశక్తుల పెట్టేసి చక్కగా మనసారా చేసుకోవాలి. దినమంతా కూడా శ్రీమాత్రే నమః లేకపోతే మహాలక్ష్మి నమః అనుకుంటూ అమ్మవారిని స్మరిస్తూ ఉంటే అమ్మవారు చక్కగా కరుణిస్తుంది. ఎందుకంటే వరాలు ఇచ్చే తల్లి వరమహాలక్ష్మి కాబట్టి ఈ రోజు అమ్మవారిని మనము ఎటువంటి ఆడంబరాలకు పోకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవడం ముఖ్యం అండి. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఇది కొంచెం ఇష్టమైన అంటూ ఉంటారు. అంటే శ్రావణ మాసంలోనే అమ్మవారి వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు నిర్వహించుకుంటారు? శ్రావణ మాసంలో అంటే ఉగాది నుంచి మొదలు పెట్టుకొని పాల్గొన మాసం వరకు కూడా మన ప్రకృతి ఏ విధంగా వికసిస్తుందో అదేవిధంగా ఈ శ్రావణ మాసం వచ్చే వరకు చక్కగా వర్షాలు పడుతూ ఉంటాయి, అలాగే చక్కగా కూడా వికసిస్తూ ఉంటాయి. దీని తర్వాత వినాయక చవితి పండుగ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా అంటే మాగాది పాల్గొన మాసాలలో వివాహమైన ఆడపడుచులు ఉంటారు. ఇది మొదటి వ్రతం. అంటే ఈ శ్రావణ శుక్రవారమే కాకుండా మంగళవారాలు కూడా మంగళగౌరి వ్రతంగా చేసుకుంటారు. అదేవిధంగా ఆడపడుచులందరూ కూడా తల్లిగారింటికి వచ్చేసి ఈ వరలక్ష్మి వ్రతాన్ని, మంగళగౌరి వ్రతాన్ని, అన్నాచెల్లి అనుబంధానికి రాఖీ పౌర్ణిమ, అలాగే శ్రీకృష్ణాష్టమి వివిధ పండుగలు ఇవిదే ఉంటాయి కాబట్టి చాలా విశేషంగా ఈ మాసంలో నిర్వహించగలరు. ఇది విశేషం. ఓం రింగారాసన గర్భిదానలశికాం సౌక్లింగలాభిప్రతిం సౌవర్ణం వరధారిణీం వరసుదాం ధౌతాం త్రినోత్రోజ్వలాం వందే పుస్తకపాశపంకుశతరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్తరకలాం శ్రీచక్ర సంచారిణీం పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణి ప్రియే దేవి సుప్రీతా మమ సర్వదా శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యై నమో నమః. ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్